ఎడ్యుకేషన్లో ఆయనే ఎక్కువ కొట్టింది. దా యాక్చువల్గా నేను తెలుగు మీడియం నుంచి ఇంటర్ ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యాను. సారు స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టి 90 మార్క్స్ తెప్పించారు ఇంటర్లో. ఎలాగో ఎక్కువ కొట్టింది నన్ను లియో బ్యాచ్లో. ఒక స్పెషల్ డే ఎప్పుడని చెప్పారు. యాక్చువల్గా ఎంటైర్ క్యాంపస్ సార్ని చూసి గడగల్లాడుతూ ఉండేవారు, నర్సిరెడ్డి గారిని. నేను సార్ ముందే సార్ని మెమిక్రీ చేశాను, ఐసీ గారిని, సార్ని, మొత్తం స్టాఫ్ని అందరినీ. అదొక స్పెషల్ మూమెంట్. ఫస్ట్ ఇయర్ మొత్తం కాలేజ్ డుమ్మా కొట్టి పారిపోతూ ఉండేవాడిని హాస్టల్ క్యాంపస్ నుంచి. మార్నింగ్ బస్ ఎక్కి పరార్, మళ్ళీ 10 రోజుల తర్వాత మా రిలేటివ్ని తీసుకొచ్చి సార్ దగ్గర కూర్చోబెట్టేవాడిని. అదే అండి, శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు జిరాక్స్ షాప్. మళ్ళీ క్యాంపస్లోకి ఎంట్రీ కావాలి కదా. మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మా వైఫ్ కూడా తను ఒక రెప్యూటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్ లీడ్గా వర్క్ చేస్తుంది. షీ ఆల్సో ఫ్రమ్ వికాస్ అండ్ షీ ఈజ్ మై క్లాస్మేట్ ఇన్ ఇంటర్మీడియట్. నో నో ఆ రోజుల్లో దడ ఎవరికి అసలు ఎవరిని చూసేవాళ్ళు కాదు, మాట్లాడేవాళ్ళు కదా. సార్ అక్కడ వస్తుంటే ఇక్కడ పరారే. విక్రమార్కుడు సినిమా చూశారు కదా, అక్కడ దెబ్బ పడిపోయింది సార్. గ్రహచారం గంటా మారాతో కుదాబి కూర్చున్నాయి కర్త. విక్రమార్కుడు సినిమాలో రవితేజ వచ్చి ఆకురౌడీలను కొడతా ఉంటాడు. సో జనరల్గా క్యాంపస్లో ఎవరోగోళ్ళు ఏదో చేసి ఉంటారు, మిస్టేక్ ఉండి ఉంటుంది. సార్ ఎక్కడో ఎవరినో కొడుతుంటే ఇక్కడ టెన్షన్తో చచ్చిపోయేవాళ్ళు. అండ్ మా ట్రిగనామెట్రీ చెప్పేవాళ్ళు సార్ మార్నింగ్. సో హీ ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. యాక్చువల్గా ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్లా మెయింటైన్ చేయటం అంటే మాటలు కాదు. జస్ట్ 10 మెంబర్స్ని హ్యాండిల్ చేస్తేనే మాకు జుట్టంతా ఎగిరిపోయింది. సార్ స్టిల్ లుక్స్ యంగ్ అండ్ డైనమిక్. రియల్లీ అంటే